మన ఇండల్లా బర్త్డే అంటే ఓ కిలో కేక్ తెచ్చుకొని చుట్టుముట్టోళ్ళను దోస్తులను పిలుచుకొని నపరింత ముక్క చేతులు పెట్టి ఇంతంత బోంది ఇంత కూల్ డ్రింక్ ఇస్తే తాగుతారు. పెడితే చికెన్తో బువ్వ పెడితే తింటారు. ఇక కొందరు హోటల్లో వేసుకుంటారు, దగ్గర వాళ్ళని దోలుకపోయి. దోస్తులు అయితే సిట్టింగ్ వేస్తారు. ఈ నడుమ రోడ్ల మీద కేకులు కోసుడు, బండ్ల మీద బర్త్డేలు చేసుడు జోరుంది. కానీ పెద్ద పెద్దోళ్ళ పార్టీలు అలాగుంటాయిల్లో. ఇగో గిట్లా బెంగళూరు సిటీ శివార్లు ఉన్న ఈ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నడిచింది. రాత్రి సురువు చేస్తే తెల్లారగట్ల 3 గంటల దాకా తినుడు, తాగుడు, ఎగురుడు, దుంకుడు జోరుంటది. ఈ నిశా చాలదని డ్రగ్స్ కూడా తెచ్చిర్రట పుణ్యాత్ములు. ఆయనతో పోలీసులకు మతలా వందితే చాలా మందిని పట్టుకుర్రు వచ్చి. కానీ గాడైతే మనకేందంటారా, దమ్మారో దమ్ అనుకుంటే ఎగిరినోళ్ళ దాంట్లో మనోళ్ళు కూడా ఉన్నారు. మళ్ళా హైదరాబాద్ లో ఉండేవో మోతవారి బర్త్డే పార్టీని బెంగళూరు ఫామ్ హౌస్ ఇస్తే ఈడికెళ్ళి బొచ్చాడు మంది పోయినరట. యాక్టర్లు యాక్టర్ అమ్మలు ఉన్నారని బగ్గ ప్రచారం నడుస్తుంది. హేమ కూడా వచ్చిందని పోలీసులు, నేను లేనని ఈమె. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్ ఉన్నాడని పుకార్లు వేసే వరకు అతను ఎవరో గానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు కానీ, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. అయితే ఆంధ్ర ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ గారి పేరుతో స్టిక్కర్ ఉన్న కారు అవుపడ్డది పార్టీ కాడ. ఆ కారు నాది కాదు, ఆ స్టిక్కర్ ఏడికెళ్ళి వచ్చిందో ఎంక్వైరీ చేయాలని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. మన కాడ గిసొంటి పార్టీలు చేయకుండా స్ట్రిక్ట్ చేసే వరకు పక్క రాష్ట్రానికి పోయి ఎంజాయ్ చేస్తున్నట్టుండ్రు. పెద్ద పెద్దోళ్ళు చాలా మందే ఉన్నారంటూరు. చూడాలి మరి ఎవరెవల పేర్లు బయటకు వస్తాయో.